హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ హోమియో ఫిజిషియన్ డాక్టర్ మర్పల్లి చేతన్ రాజ్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. డాక్టర్, మనకి నరాల బలహీనత అన్నది చాలా రీజన్స్ వల్ల వస్తూ ఉంటాయండి. సో ముఖ్యంగా లేడీస్ ని ఎక్కువగా టార్గెట్ చేసే విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి వల్ల ఇంకా వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. అవి ఏమేమి సమస్యలు అయి ఉంటాయంటారు? మీరు నాకు ఒక సమాధానం చెప్పండి. లేడీస్ లో ఒక ప్రక్రియ ఉంటది, అది జెంట్స్ లో అవ్వదు. అది ఏంది? ఎవ్రీ మంత్ వచ్చే పీరియడ్స్ కదా. అంటే ఒక మహిళకి ఒక ఐడెంటిటీ పీరియడ్స్ అంటే, అవునా కదా? అవును. ఇప్పుడు ఆ పీరియడ్స్ చక్కగా రావు ఒక్కొక్కసారి, లేదంటే గర్భసంచిలో పుండ్ అవ్వడం, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అవ్వడం, ఎండోమెట్రియోసిస్ అవ్వడం, ఫైబ్రాయిడ్లు అవ్వడం, క్యాన్సర్లు అవ్వడం, ఇట్లా మల్టిపల్ ప్రాబ్లంలు కూడా ఉంటాయి కదా. అవునండి. ఇవి అయినప్పుడు ఒక్కొక్కసారి ఎటువంటి పరిస్థితి తయారైతుందంటే ఆ గర్భసంచి తీసేయడం, అవునా కదా? దీన్ని హిస్టెక్టోమీ అంటారు. ఇప్పుడు నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పిన హిస్టెక్టోమీ చేయడం వల్ల తర్వాత మోకాళ్ళ నొప్పులు వచ్చే పరిస్థితి వస్తుంది. కానీ ఒక లేటెస్ట్ రీసెర్చ్ ఉంది ఏందనేసి, ఒకవేళ గర్భసంచి తీస్తుండ్రు, దానివల్ల మీకు ఫ్యూచర్లో నరాలకు సంబంధించిన రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. వాటికి కూడా వెల్కమ్ చెప్తున్నాం అన్నమాట. అయితే ఏమైతుందంటే, ఒక్కొక్కసారి ఇప్పుడు గర్భసంచిలో ప్రాబ్లం ఉంది, ఓవరీస్ ఏవైతే అండకోశాలు ఉంటాయి కదా, దాంట్లో కూడా ప్రాబ్లం ఉంది. రెండు తీసేయాల్సింది వస్తుంది. కానీ ఈ తీసేయడం రేట్ టైం తోటి బాగా పెరుగుతుంది. అవునండి. ఇప్పుడు నా దగ్గర అయితే రోజుకి ఒక 20 మంది మోకాలు నొప్పులు, 20 మంది నరాల నొప్పులు, 20 మంది షుగర్ వ్యాధి వస్తే 60 మంది, దీంట్లోకెళ్ళి ఆల్మోస్ట్ 40% లేడీస్ ఒకవేళ ఉంటే వాళ్ళ గర్భసంచి ఉండదు. అంటే 35 ఏజ్ లో కూడా చాలా మంది. అరే 35, నేను ఇవాళ ఒక పేషెంట్ ని చూసిన 26 ఏజ్ లో గర్భసంచి తీసేసిర్రంట ఆ కాలం. ఇప్పుడు ఆ పేషెంట్ ఏజ్ వచ్చేసి 54 ఇయర్స్. 26 ఏజ్ లో గర్భసంచి అంటే ఏడికి పోతుంది మీరు చూడండి. అయితే ఏందంటే గర్భసంచి మీరు తీసిన తర్వాత ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి స్కార్ టిష్యూ ఏదైతే ఉంటుంది, అంటే ఇప్పుడు దెబ్బ తగిలింది, దెబ్బ తగిలినాక అది హీల్ అయితే అక్కడ స్కార్ ఉండిపోతుంది కదా. అట్లనే లోపట కూడా అది కటింగ్ చేసినాక బయటికి తీసినాక ఆడ కూడా స్కార్ ఫార్మ్ అవుతుంది కదా. అక్కడ ఒక్కొక్కసారి నరాలు అతుకుపోతాయి. ఆ అతుకుపోవడం వల్ల ఈ రీజన్ లో నొప్పి రావడం, నరాలు లాగడం, ఈ రీజన్ లో పొట్ట దగ్గర నరాలు లాగడం అవుతుంది, వాళ్ళకు మలబద్ధకం అవుతుంది. మళ్ళా అదే కాకుండా ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ హిస్టెక్టోమీ చేయడం తోటి, హూఫ్రెక్టోమీ చేయడం తోటి బాడీలో ఒక హార్మోన్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఎవరికి చూసినా బరువు ఎందుకు పెరుగుతున్నాం అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు. కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే అర్థం ఏంది? మన బాడీలో 100 రకాల హార్మోన్లు ఉంటాయి. మన కాడికి ఒకరు వచ్చి ఏం చెప్తున్నారు, నాకు ఈ పొట్ట రీజన్ లాగుతుంది, మూత్రం ఆపుకోలేకపోతున్నా. ఇట్లా ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు నేను పడుకున్నా, నాకు తెలుసు నాకు మూత్రం వస్తుంది, కానీ లేచి వెళ్ళినప్పుడు వరకే మొత్తం బెడ్ వెట్టింగ్ అయిపోతుంది. కాళ్ళు లాగుతున్నాయి, అరికాల్లో మంటలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అంటే, మోకాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి. మళ్ళా ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే, గర్భసంచి తీసేసిన 3 ఏళ్ల తర్వాత. ఎందుకు? ఎస్ట్రోజన్ హార్మోన్ ఏదైతే ఉంటది, మీరు విన్నారు కదా, B12 డెఫిషియన్సీ ఉంటే నరాలు దెబ్బ పడతాయి. ఎందుకు? మైలిన్ షీట్ ఏదైతే ఉంటుందో అది దెబ్బ పడుతుంది. కానీ ఇప్పుడు రొట్టె తయారు చేసుకుంటున్నాం ఇంట్లో, పిండి ఒకటే సరిపోదు కదా, అవునా కదా? నీళ్ళు వేయాలి, గ్యాస్ ఉండాలి, మళ్ళా పొయ్యి సరిగా ఉండాలి, అవునా కదా? ఎన్నో ఫ్యాక్టర్లు ఉంటాయి, మనిషి ఉండాలి నిల్చొని చేయడానికి. అట్లనే ఏందంటే, ఒక B12 మాత్రమే ఉంటే మనకు మైలిన్ షీట్ గట్టిగా ఉండదు. B6 ఉండాలి, వేరే విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, గుడ్ ఫ్యాట్. మళ్ళా వెరీ ఇంపార్టెంట్లీ మీకు ఎస్ట్రోజన్ హార్మోన్ ఉండాలి. ఇప్పుడు గర్భసంచి లేదు, మళ్ళా దాని తర్వాత అండకోశాలు లేవు, ఎస్ట్రోజన్ ఏడికెళ్ళి వస్తుంది బాడీలో, అవునా కదా? అది అవసరం లేదు, ఇంకా మీకు తీసేయండి అని. అయితే హోమియోపతిలో ఏంది అంటే, వాళ్ళకు ఫైబ్రాయిడ్లు వచ్చినా తగ్గుతుంది, వాళ్ళకు ఓవరీస్ మీద ఏమైనా సిస్ట్లు వచ్చినా తగ్గుతుంది, హెమోరేజిక్ సిస్ట్ అయినా తగ్గుతుంది. అయితే హోమియోపతి విదౌట్ సైడ్ ఎఫెక్ట్, విదౌట్ ఆపరేషన్ మీకు ఉన్న ప్రాబ్లం తగ్గించేస్తుంది. మీరు అది తీపియకండి. ఎందుకంటే ఈ పేషెంట్ కి అట్లనే ఉంది, 3 ఏళ్ళు 4 ఏళ్ళు బ్యాక్ తీపిచ్చిండ్రు, దాని తర్వాత ఈ మొత్తం ప్రాబ్లం వచ్చేసింది. ఇప్పుడు నాకు ఏమంటున్నారు, చేతుల్లో కూడా తిమ్మిర్లు,
ఎప్పుడు చక్కెర వస్తుందో తెలియదు. ఉమ్. కాళ్ళు నేల మీద పెడితే మంట వస్తుంది, ఉమ్. కొంచెం ఇట్లా పైకి చేసి పెడితే మంట వస్తలేదంట. ఎంత విచిత్రం మీరు చూడండి. ఓ. మళ్ళా ఆస్టియోఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, నడుములో ప్రాబ్లము, మళ్ళా మొత్తం కాళ్ళు లాగడం, ఉమ్. ఇవన్నీ అవుతున్నాయి. మళ్ళా టెన్షన్ ఏముంది అని అడిగినాం మనం. ఉమ్. ప్రతి పేషెంట్ ఏదో ఒకటి టెన్షన్ చెప్తారు. ఉమ్. ఫస్ట్ విజిట్ లో చెప్పలేదు, ఉమ్. మందులు ఇచ్చేసి పంపించినాము. కొద్దిగానే తగ్గింది డాక్టర్. పూర్తిగా మీరు అన్నారు 30%, 40% ఫస్ట్ 2 నెలల్లో తగ్గుతుంది, కానీ కొద్దిగానే తగ్గింది అన్నారు. మనం చెప్పిన మీకు బాధ ఏముంది చెప్తే దాన్ని బట్టి కూడా మందులు చేంజ్ అవుతాయి. ఉమ్. అయితే ఏమన్నారంటే మా ఆయన ఈ రోజు వరకు నాకు కట్నం గురించి సతాయిస్తారు. ఓకే. ఈ రోజు వరకు పోయి మీ ఇంట్లోకి వెళ్ళి అడిగిరా, ఇన్ని కావాలి అన్ని కావాలి, నేను పరేషాన్ అయిపోతున్నా దానివల్ల అనేసి. ఉమ్. అయితే అన్ని పనులు కూడా చేయాలి, మళ్ళీ డబ్బులు కూడా తీసుకురావాలి, మళ్ళీ తిట్లు కూడా పడాలి, మళ్ళీ ఇదే పడి 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 నాకు ఈ సంసారమే వద్దు అన్నట్టు అనిపిస్తుంది అనేసి అన్నారు. ఉమ్. ఆటోమేటిక్ మందులు చేంజ్ అయినాయి. మళ్ళీ నెక్స్ట్ 2 months లో 60% వరకు తిమ్మిర్లు, మంటలు, నొప్పులు అన్నీ తగ్గినాయి. ఉమ్. పేషెంట్ ఏమంటున్నారు, నాకు 3 ఏండ్ల నుంచి బాధపడుతున్నా, 3 ఏండ్ల నుంచి వాడే మందు ఎన్నో వాడినా ఉమ్. కానీ ఇప్పటి వరకు తగ్గలేదు, హోమియోపతి తోటి ఇంత మంచిగా తగ్గుతుంది అనేసి నాకు తెలియదు అని అంటుండ్రు. ఉమ్. మళ్ళా దానిపైన నేను ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తాను. ఓకే. మొరింగా పౌడర్ ఉంటుంది. అవునండి. మొరింగా పౌడర్ మీరు ఏం చేయండి అంటే 2 స్పూన్స్, Hmm. టీ స్పూన్స్ వాటర్లో గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని రోజు తీసుకోండి. ఓకే. మీకు గర్భసంచి ఉన్నా గర్భసంచి లేకున్నా నరాల నొప్పులు అవుతున్నాయంటే, నరాలు లాగుతున్నాయంటే, ఇట్లా తిమిర్లు వస్తున్నాయంటే, మంటలు వస్తున్నాయంటే రోజు తీసుకోండి. ఉమ్. ఇది తీసుకోవడం వల్ల మీకు జర రిలీఫ్ ఉంటుంది. దాంతోపాటు హోమియోపతి మందులు వాడడం వల్ల ఏమవుతుంది, పూర్తిగా నయమవుతుంది ప్రాబ్లం. ఓకే. సో గర్భసంచి తీయించేసుకుండే ముందు కంటే మనం ఖచ్చితంగా ఒకసారి హోమియోపతిలో విజిట్ అయ్యి అవి మందులు వాడితే తీయించుకోవాల్సిన అవసరం రాదు ఇంకా. రాదు. ఒక పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు 40 రోజుల నుంచి కంటిన్యూస్లీ బ్లీడింగ్ ఉంటుంది. ఓ. ఆ పేషెంట్ కి 2 రోజుల్లో తగ్గింది. అది ఓకే. గర్భసంచిలో ఉండే పుండు ఉండే, ఫైబ్రాయిడ్ ఉండే. ఉహు. మళ్ళా ఏందంటే తర్వాత కొన్ని నెలలు వాడినరు, ఆల్మోస్ట్ 10 months 12 months వాడినరు, ఉమ్. ఆ పుండు కూడా తగ్గిపోయింది. సూపర్. గర్భసంచి కూడా తీపిచ్చే అవసరం పడలేదు. ఇట్లా ఎన్నో మంది ఉన్నారు. చాలా మంచి టిప్స్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.